హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ వంటిల్లు ఛానల్. ఈరోజు మన ఛానల్లో పప్పు బియ్యం లేకుండా ఇన్స్టెంట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా దోశపిండి బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను మెజర్మెంట్ కోసం గ్లాస్ వాడాను, కావాలంటే మీరు గిన్నె కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో 1 గ్లాస్ అటుకులు వేసుకున్నాను, దొడ్డు అటుకులు. మరియు అదే గ్లాస్తోని వేరొక గిన్నెలో 1 గ్లాస్ సూజీ రవ్వ వేసుకోవాలి, అంటే ఉప్మా రవ్వ. ఇప్పుడు అవి రెండింటిని శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ పోసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత అందులో వాటర్ ఉంటే తీసేసేయండి. ఇప్పుడు అవి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా చూడండి, అలా మెత్తగా అయిపోయిన సూజీ రవ్వను మరియు అటుకులను మనం మిక్సీగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అటుకులు మరియు రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. మనం ఏదైతే గ్లాస్ వాడామో అదే గ్లాస్తోని 1 గ్లాస్ పెరుగు వేసుకున్నాను. పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటే బాగుంటుంది. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాటర్ని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో కొద్దిగా ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు పిండికి మొత్తం పట్టే విధంగా కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి దోశ పిండిని వేసుకొని రౌండ్గా దోశలాగా తిప్పుకోవాలండి. దానిపై నుండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అంతే అండి, మనం ఇంట్లో తయారు చేసుకునేటువంటి దోశలాగే వస్తుంది. కావాలంటే మీరు పైన క్యారెట్, ఆనియన్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండి వేసి దోశలాగా వేసుకోవాలి. నేను ఇక్కడ మందంగా వేసాను, కొద్దిగా ఊతప్పం టైప్లో. పైనుండి సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్, క్యారెట్ కూడా వేసుకోవాలి. అలాగే పైనుండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉండనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఈజీగా తయారు చేసుకుని దోశ రెడీ అయిపోతుంది. కావాలంటే మీరు పల్లి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.